నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। సోమవారం ఉదయం జోరువానలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సుమారు 2 గంటల పాటు భీమవరం పట్టణంలోని రజకుల కాలనీ, హౌసింగ్ బోర్డు, ఇందిరమ్మ నగర్, మెంటేవారి తోట, పిపి రోడ్డు ప్రదేశాల్లో భారీ వర్షాలకు నీరు చేరిన లోతట్టు ప్రాంతాల్లో కలి తిరిగి పరిశీలించి మున్సిపల్ అధికారులకు అత్యవసర ఆదేశాలను జారీ చేశారు। యుద్ధ ప్రాతిపదికన నీరు చేరిన ప్రాంతాల్లోని డ్రైన్లలో చెత్త చెదారం అడ్డంకులను తొలగించడంతో పాటు రోడ్లకు ఇరువైపులా మెరక ప్రాంతాలను చదును చేయాలని ఆదేశించారు। ఏమైనా ఇబ్బందులు ఉంటే మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాలని, భీమవరంలో ఇటువంటి పరిస్థితి ఎదురుకాకుండా చూడాలని బాధ్యతాయుత మున్సిపల్ కమిషన్ ఉద్యోగులపైనే ఉందని, సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు। ఈ సందర్భంగా భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ రాంబాబు, మున్సిపల్ ఇంజనీర్ త్రినాథరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం అనంతరం దేవాదాయ, మున్సిపల్, మెడికల్, పంచాయతీ, మత్స్యశాఖ అధికారులతో కార్తీక మాసం ఏర్పాట్లపై సమీక్ష చేస్తూ అక్టోబర్ 22 నుండి కార్తీక మాస సంబంధంగా హిందువులు పరమ పవిత్రమైన మాసంగా భావించే ఈ మాసంలో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు। రంగులు వేయడం, చిన్న చిన్న మరమ్మతులు చేయించడం, రంగురంగుల దీపాలతో అలంకరించడం, క్యూలైన్ ఏర్పాటు వంటివి చేయాలని, గునిపూడి సోమేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే రహదారి మరమ్మతులను కూడా చేపట్టాలని సూచించారు। బారికేడ్లు ఏర్పాటు చేయడం, సీసీటీవీలు, తాత్కాలిక మరుగుదొడ్లు, స్త్రీలకు బట్టలు మార్చుకునే గదులు, స్విమ్ హౌస్, మెడికల్ క్యాంపులు, పారిశుధ్యం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు। మద్యం కుంభకోణానికి పాల్పడింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అనుచరులు కాదా అని తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ ప్రశ్నించారు। సోమవారం తణుకు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు। ఈ మేరకు సోమవారం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజలకు సరఫరా చేశారని అన్నారు। కోవిడ్ సమయంలో నకిలీ మద్యాన్ని విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటాలాడారని విమర్శించారు। అప్పట్లో ఎంతో మంది కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు। జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది మృతి చెందితే ఆనాడు మంత్రి హోదాలో ఉన్న కారుమూరి ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు। మద్యం కుంభకోణంలో కారుమూరి కుమారుడి పేరు కూడా తెరపైకి వచ్చిందని గుర్తు చేశారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నకిలీ మద్యం తయారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకుందని అన్నారు। ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఈరోజు మాజీ మంత్రి కారుమూరి కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలతో పాటు ఒక 20 మంది అతని కార్యకర్తలు తీసుకుని ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। ఆయన మాట్లాడిన తీరు ఏంటంటే అండి, నకిలీ మద్యం ఏరిలే పారుతుంది, అతి దారుణంగా చనిపోతున్నారు ప్రజలు, ఆరోగ్యాలు పోతున్నాయి అంటున్నాడు। అయ్యా కారుమూరి, నిజంగా అసలు అది నీ నోరా తాటి మట్ట మాకు తెలియట్లేదు। నీకు తెలియకపోతే మా దగ్గర రా, మేము చెప్తాం వాస్తవాలు ఏంటన్నది। నీకు నోరు ఉంద కాదని ఆబాబాలతో ప్రదర్శిస్తే ఇక్కడ నమ్మే స్థితిలో ఎవరు కూడా లేరు। మద్యం ఏరులై పారింది, నకిలీ మద్యం ఎవడు చేశాడు, ఎవరి హయాంలో జరిగింది, ఇవన్నీ మేము చెప్తాం క్లారిటీగా। ఎందుకంటే ఈరోజు మద్యం కుంభకోణంలో అందరూ దొరికేశారు, దొంగలందరూ కూడా ఈరోజు మీకు భుజాలు తడుగుతూ ఉన్నారు। ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఆఫ్రికా దేశంలో అక్కడ ప్రజల్ని బస్టు పట్టించి అస్థి పందిరాలు చేసి వాళ్ళకి మద్యం బానిసగా చేసి ఈరోజు ఆ ఫార్మాతో ఆంధ్రప్రదేశ్ ఏదైతే 2019, 2024 మీరు అధికారం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మీరు వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ పుట్టినట్టున్నావు కదా। ఈరోజు నువ్వు ఎక్కడ చూసినా చిన్న చిన్న పరిశ్రమల కింద మీరు నకిలీ మద్యం తయారు చేసి మార్కెట్లోకి వదిలి మీరు మర్చిపోయి ఉంటారమ్మా, మీకు తెలియదేమో కదా। కరోనా వచ్చిన సమయంలో
నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు కొనుక్కోవడానికి ఉదయం 8 గంటల కాడ నుంచి 10 గంటల వరకు సడలింపించిన వీరు మద్యం షాపులు మాత్రం ఉదయం 10 గంటల కాడ నుంచి రాత్రి 9 గంటల వరకు. అంటే మద్యం ఎవరు తాగించారంటే ప్రజలకి? ప్రజలు ఈరోజు కిడ్నీలతోటి లివర్లతోటి బాధపడతా ఉన్నారంటే ఆ రోజు ఎవరు తాగించారు మద్యాన్ని? మీరు కదా తాగించింది ఆ రోజు. కరోనాలో మద్యం అమ్మించింది ఎవరు? ఉదయం నుండి సాయంత్రం అమ్మించింది ఎవరు? మీ ప్రభుత్వమే కదా. ఆ రోజు మీరు ఫోన్పేలు లేవు, గూగుల్ పేలు లేవు, క్యాష్ కావాలన్నారు. కరోనాలో కూడా ప్రజల దగ్గర క్యాష్ లేకపోతే చెంబో తాకట్టెట్టి వాడు తాగాలి కాబట్టి ఆ రోజు క్యాష్ తీసుకొచ్చి మీకు ఇస్తే ఆ క్యాష్ డబ్బాల్లో పేర్చి హైదరాబాద్లో దాచుకున్న ఘనత ఎవరిదంటే? మీ ప్రభుత్వాన్ని కదా. ఆనాడు మీ ప్రభుత్వాన్ని మర్చిపోయినట్టున్నారు. మీకు తెలుసు, మీకు గుర్తు చేస్తాం. తణుకు మండలం పైడిపర్రు కాలువలో పడి గల్లంతైన బొమ్మనబోయిన జోగేంద్ర మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. జోగేంద్ర తన స్నేహితులతో కలిసి ఆడుకుందామని వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. అత్తిలి మండలం గుమ్మంపాడ సమీపంలో బాలుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వేల్పూర్ గ్రామంలో జలజీవన్ మిషన్ పనులకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు ఉన్నాయా, పక్కదారి పట్టాయా అనే అనుమానం వస్తుందని సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ల చినవీరభద్రరావు అన్నారు. ఈ రోజు తణుకు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో సిపిఎం బృందం తహసీల్దార్ అశోక్ వర్మకి వినతి పత్రాన్ని అందించారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామంలో పైపు లైన్లను పునరుద్ధరణ చేసి రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని అభివృద్ధి పరిచి ఇంటింటికి ఉచిత కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసి ప్రజలకు సురక్షితమైనటువంటి మంచినీరు అందించేందుకు 2022లో ఆనాటి స్థానిక మంత్రి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన విషయాన్ని వీరభద్రరావు గుర్తు చేశారు. గ్రామంలో కుళాయి కనెక్షన్ కావలసిన లబ్ధిదారులు సచివాలయాల వద్ద ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు 100 రూపాయలు నగదు చెల్లించి దరఖాస్తు పెట్టుకున్నారని అన్నారు. అయితే ఏళ్లు గడుస్తున్నా కొన్ని ప్రాంతాలకు పైపు లైన్లు వేయకపోవడం వల్ల ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం 10వ వార్డు శాఖ కార్యదర్శి వాసా వెంకటేశ్వరరావు, కర్ణాటక నరసింహారావు, తాళ్ల సత్యనారాయణ, వాసా పోసియా తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు హాల్ట్ లో ఎక్కడైనా ఆగిందా? అంతే సంగతులు. స్త్రీశక్తి మహిళలు తొయ్యవలసిందే. బస్సులు మారాయి. మున్సిపల్ ఆఫీస్ వద్ద బస్సు ఆగిపోవడంతో పాటు ప్రయాణికులతో పాటు మహిళలు లేడీ కండక్టర్ సహా తోసుకుని వెళ్లారు. తణుకు ఆర్టీసీ డిపోలో బస్సు మెయింటెనెన్స్ పై అధికారులు దృష్టి పెట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 16న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని తణుకు ఎమ్మెల్యే ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలకులు ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ఓర్వకల్లు మండలం నన్నూరులో జరగనున్న సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మోదీ హాజరవుతారని, ఈ సందర్భంగా ఆయన పర్యటనను విజయవంతం చేయాలని అన్నారు. 2017లో ప్రధానిగా మోదీ పనిచేసిన సమయంలో 17 రకాల పన్నులను జీఎస్టీ మొదటి దశ సంస్కరణల్లో భాగంగా 4 స్లాబ్లకు తీసుకువచ్చారని, తిరిగి 2024లో చారిత్రాత్మక సంస్కరణలకు నాంది పలుకుతూ మరోసారి జీఎస్టీ 2.0 ప్రవేశపెట్టారని, 4 స్లాబ్లను 5%, 18%కే తీసుకుని వచ్చారని అన్నారు. దీని వలన రాష్ట్రంలో పేద దిగువ మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని, అందువల్ల దీనిని అభినందించడం అందరికీ అవసరమని అన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఆర్థిక వనరులను పెంపొందించుకోవడానికి కూడా వెసులుబాటు కలుగుతుందని అన్నారు. దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కూటమి నాయకులు ఈ సమావేశానికి హాజరవుతారని ఎమ్మెల్యే రాధాకృష్ణ వివరించారు. సామాన్య ప్రజలకు, పేద దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ఈరోజు ప్రతి వారికి కూడా ఒక ఆదాయాన్ని పెంచే విధంగా వారు ప్రతి నెల వారి ఖర్చుల్లో ఈరోజు ఈ పన్నులు వలన వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లే విధంగా ఈరోజు మనం అంతా కూడా ఒక నెలవారీ కార్యక్రమాలను అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా జిఎస్టీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రచారం చేసి ఇంటింటికి కూడా మనం డోర్ టు డోర్ వెళ్ళి ఓటీపీ తీసుకుని ఈ జిఎస్టీ వలన వస్తున్నటువంటి ప్రయోజనాలని ప్రతి ఇంటికి కూడా తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా ఈ సంస్కరణలకి ఢిల్లీలో ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టినప్పుడు
ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు అన్ని రాష్ట్రాలతో కూడా సమావేశం పెట్టినప్పుడు మన ఆర్థిక మంత్రి గారు వెళ్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆ సంస్కరణల్ని ఆహ్వానించి ఇవి వెంటనే ఇంప్లిమెంట్ చేయండి దేశంలో, దాని ద్వారా ప్రజలకు ఆదాయాలు పెరుగుతాయి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా తయారవుతుందని మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మన ముఖ్యమంత్రి గారు దానికి ఆమోదం తెలిపి మన రాష్ట్రం నుంచి దాన్ని అమలు చేస్తామని ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఆ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ జిఎస్టీ మీద జిఎస్టీ 2.0 ఏదైతే ఉందో ఈ జిఎస్టీ వల్ల సూపర్ సేవింగ్స్ ఏదైతే వస్తున్నాయో దాన్ని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈ దేశానికి ఒక మెసేజ్ పంపే విధంగా మన కర్నూలులో ఈ రోజు ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మన యువ ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అదేవిధంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనేటటువంటి సభ ఒక నవ్వుతో నభవిష్యత్ అనే విధంగా నిర్వహించాలని ఈ రోజు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మన నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కూటమి శ్రేణులతో పాటుగా ప్రజలందరినీ కూడా సమన్వయం చేసి ఆ సమావేశానికి హాజరయ్యే విధంగా మనందరం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వార్తలకు స్వల్ప విరామం.